మా హస్బెండ్ స్టాఫ్. హాయ్ అండి, ఈ హౌస్ ఫిట్ చేయడానికి ముందుగా వాళ్ళు మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. సో దీన్ని ఫాలో అయ్యి మనం చేస్తున్నాం అనమాట. ఓకే, కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇప్పుడు స్టిక్స్, కప్లింగ్ అండ్ బాల్. ఇవి పెద్దవి ఇచ్చారు, చిన్న సైజు ఇచ్చారు, 2 సైజులు ఇచ్చారు. ఇక్కడ 2 సైజులు ఉన్నాయండి, చిన్నవి ఉన్నవి అండ్ దెన్ పెద్దవి ఉన్నవి. ఇవి చిన్న సైజు, ఇవి వచ్చేసి పెద్ద సైజు. చిన్నదొకటి పెద్దదొకటి ఫిట్ చేయాలా? మనము ఫస్ట్ చిన్నవి మనకి కప్లింగ్ ఇచ్చాడు కదా, కప్లింగ్ అని పాస్ ఇచ్చాడు కదా, దీంతో చిన్న వాటిని మనం ముందు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చిన్న సైజులన్నీ పెట్టేసుకున్నాం. చిన్న సైజులన్నీ పెట్టేసుకున్న తర్వాత కప్లింగ్ తీసుకోవాలి. 4 కప్లింగ్స్ కావాలి మనకి. ఇక్కడ ఇచ్చినట్టు 1 2 3 4 ఫస్ట్ 4 కప్లింగ్స్. కప్లింగ్స్ తీసుకున్నాము. కలర్ కూడా ఇచ్చారా? ఇవి మనం ఫిట్ చేస్తున్నాము. అటు ఒకటి అండ్ ఇటు ఒకటి. ఈ విధంగా కప్లింగ్ లో మనం పెట్టుకోవాలన్నమాట. ఇది కిందకా? కింద వస్తుంది. ఇది కింద. దీంట్లో లక్కీ సరిపోతుందా, పింకి సరిపోతుందా? 6 years ప్లస్ వాళ్ళు వాడుకోవచ్చండి. ఏమండి ఇంకొంచెం పెద్దగా పెట్టచ్చు అనుకుంటా, మరి చిన్నగా ఉంటుందండి. ఇంకొంచెం పెద్దగా పెట్టాలి కదా. మనం పెట్టుకోవచ్చు, మన సైజుని బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చేసామంటే చిన్నవి 2, పెద్ద బాల్స్ 2 తీసుకున్నాం. ఇటు సైడ్ కూడా పెద్ద తీసుకున్నాం. అట్లా కూడా పెద్ద బాల్ వస్తుంది. అయ్యో, ఏది పెద్దదంటే ఇదేనా? అవి చిన్నవి, ఇది పెద్దది. పింక్ వేసేటప్పటికి ఇది ఫిట్ చేసి పెట్టామనుకో, లేసాక మొత్తం పీక్ పెట్టుంటాం కదా. ఓకే, డన్. ఓకే, మనం ఇది బోటం అండి. బోటంని మనం ఇలా ఫిట్ చేసుకున్నాం ఒక స్క్వేర్ లాగా. నెక్స్ట్ మనము చిన్నవి ఫిట్ చేసుకున్నాం కదండి, చిన్న బాల్స్ అన్నమాట. ఈ చిన్న బాల్స్ సైజ్ వచ్చేసి ఏంటంటే 12 inches. ఇవి మనం 4 మూలలో 4 పెట్టుకోవాలి. దానికి 3 మూలలో పెట్టుకోవచ్చు. 4 మూలలో పెట్టుకోవాలండి, 3 మూలలు పెట్టుకుంటే పని చేయలేదు. చూడండి, 3 మూలలే పెట్టుకుంటారు. ఒక మూల ఎలా వస్తుందా, కావచ్చు నీట్గా వస్తుందా, రాదు కదా. ఇలా తెలియదు, చెప్తే వినరు. తర్వాత మిగిలిన 4 కప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కప్లింగ్స్ తీసుకోవాలి. అవి 6 కప్లింగ్స్. ఈ 4 కప్లింగ్స్తో ఇప్పుడు దీన్ని ఫిట్ చేయాలి. వాటికి తర్వాత దానిపైన రోప్ వస్తుంది కదా, దానికోసం అది. నెంబర్ పెట్టినా
రిటర్న్ ఇట్ అనుకుంటున్నాను నేను పెట్టాను మీరు ఎదుర్కొంటున్నారు ఓకే డన్ 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 మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ ఇంటి పట్టట్లేదా లూజ్ ఉందా లూజ్ ఉందా కొంచెం కాదు అండి సరే లూజ్ ఉందండి ఇది లూజ్ ఏం లేదు కరెక్ట్గా ఉంది ఓహో ఇట్ట మీ నాన్న మారుస్తున్నాడు ఎట్టో అంతే అంతే అది కూడా ఓకే ఇదేనా కాదండి ఆగలట్టుమా ఓకే డన్ కాబట్టి గట్టిగా తిరిగిపోతుంది వాస్తు బాగుందా అండి బాగుందండి వాస్తు బాగుంది అన్నీ బాగున్నవి మరి ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూస్తారు కదా అవునండి ఏం చూస్తారండి మీరే చూడరు అది కాదండి చిన్నవి పెద్దది రావాలి కరెక్ట్గా పిచ్చు ఏం రావాలి ఇలా మనకి టీ షేప్ వై అంటే స్లైడ్గా ఉండే షేప్లో మన కప్లింగ్స్ ఉంటాయి అనమాట ఆ కప్లింగ్స్ని మనం మిక్స్ చేసుకోవాలి ఒకటి అప్ చూసేటట్టు ఒకటేమో ఆర్డెంటల్ చూసేటట్టు ఫిట్ చేసుకోవాలి లైక్ ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి రాడ్స్ ఉన్నాయి కదా కింద మనం ఏదైతే హెవీ రాడ్ అంటే బాత్ రాడ్ ఏదైతే పెట్టామో అవి ఇక్కడ రావాలన్నమాట నిజంగా ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించాలి చుట్టూ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆలోచించాలి ఆలోచించకుండా ఎలా మనం రాంగ్ పెడితే ఇది తిరిగి వచ్చిందంటే ఇల్లు కరెక్ట్గా రాదు కదా దేనికైనా బ్రెయిన్ పెట్టాలంటారు అంటే దేనికైనా బ్రెయిన్ యూజ్ చేయాలి బ్రెయిన్స్ ఉన్నవి కొంత చూడండి అది దాంట్లో చూడండి లేదు లేవు సార్ నేను ఇక్కడ ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఈ కప్లింగ్ అలా పెట్టి అటొకటి పెట్టండి అది తీసి మీకు విషయం చెప్పనా వీడియో వల్ల మీరు రండి హిందీ అంటున్నారు మళ్ళీ నన్ను బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడో పిలిచి రండి అని ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు అండి గిండి అంటే గిండి అనకపోతే బాగా నేవే పోవే అంటే బాగుంటుంది వీడియోలో అబ్బా నిజంగా కూడా పిల్లవారు కదా మీరు నన్ను ఏమే పోవా ఇలా కూడా ఇటు సైడ్ వచ్చి పెట్టండి ఇది రిటర్న్ ఇట్లా టర్న్ చేద్దాం టర్న్ చేద్దామంటే నీ ఇష్టం టర్న్ చేద్దాము మంచిగా పెట్టాలంటే మంచిగా పెట్టండి ఇల్లు కావాలి దాని ఇల్లు కావాలి అది అయిపోయింది కదా ఇల్లు కావాలి కదా చూడండి ఇలా పౌండ్ ఇంటి పెడతారు కదా అండి దానికి దాంట్లో ఉంటుంది అయితే రాట్ ఇంకోటి చూడండి ఇంకోటి ఎక్కడ ఉందో చూడండి లేదండి దాంట్లో ఉంటుంది చూడండి స్టిక్ ప్రజెంట్ ఒక మిస్ ఏంటంటే దొరికింది అదేనా అది సరిపోదు కదా సరిపోయిందా ఓకే ఫైన్ ఫైన్ ఇల్లు
ఇప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇప్పుడే కదా మన సెటప్ అయిపోయింది. ఒకసారి లేదన్నా మనం ఈ క్లాత్ కూడా వేసిన తర్వాత నువ్వు వాడుతుంది. ఓకేనా? ఇది మనకి పైన వచ్చే కవర్. ఇటు వచ్చి లక్కీ అయితే ఎప్పుడెప్పుడు సెట్ చేస్తారా ఎప్పుడు చూడండి, ఇది ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఓపెన్ ప్లేస్ వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ ఎటైతే ఉందో అటు రావాలి. ఓకే, డోర్ ఓపెన్ జస్ట్ లైక్ బోత్ సైడ్ ఇచ్చారండి. ఇప్పుడు వన్ సైడ్ నుంచి రావచ్చు. ఇది అండి, ఇది కరెక్ట్ రాలేదు. ఇది ఎగ్జాక్ట్ ఇలా రావాలి. చూడండి, ఇది చూడండి. ఓకే ఓకేనా? ఓకే మెల్లగా క్లాత్ లక్కీ నువ్వు టచ్ చేయమ్మా. నువ్వైతే టచ్ చేయగలమ్మా. క్లాత్ కదా ఇది, చిరిగి తొందరగా చెరగదు. ఏమండి కిందకి పెట్టండి. కిందకి పెట్టేసి అవి కనపడకుండా పెట్టేసి ఇలా. ఏమండి ఈ సైడ్ లాగా అడ్జస్ట్ చేయండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ది అడ్జస్ట్ చేసుకున్నట్టు వస్తుంది. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకుంది. అలాగే స్టిచ్ స్టిచ్ రౌండ్ మీద వచ్చినట్టు. ఓకేనా? ఆగు అస్సలు ఎప్పుడెప్పుడా ఇంకెలానే పడుతుందా? ఓకే, కిడ్స్ ఆడుకునే హోమ్ రెడీ అయిపోయింది. వావ్ బాగుంది. హాయ్, బాగుందా? నేను కూడా వెళ్ళాను లోపలికి. చూడండి ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూడండి. లోనికి వెళ్ళి ఇల్లులా ఉందో లోపలికి వెళ్ళి చూడండి. చినిగిపోతుంది. వావ్, చాలా బాగుంది ఇల్లు హౌస్. సో నైస్. ఓకేనా? దా ఇప్పుడు ఏం చెప్పాలి? వీడియో ఎండ్ అయిపోతుంది. ఏం చెప్పాలి? చూడండి, ఇప్పుడు మనం డిజైన్ చేసిన హౌస్ రెడీ అయిపోయింది. మనం కావాలంటే డాడీకైనా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు ఇది కట్టడానికి, క్లాత్ ఊడిపోకుండా. కట్టలేదు మనం కదా. ఒకసారి ఏమో. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైనది ఇల్లు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ నాయుడు.